తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాల విస్తరణకు వాతావరణం అనుకూలంగా ఉందని ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నేడో రేపో ఏపీని తాకనున్నాయి రుతుపవనాలు. అప్పటి వరకు రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగనుంది. అయితే రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. మరోవైపు తెలంగాణలో రానున్న 4 రోజులు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో నైరుతి రుతుపవనాల ప్రభావం మొదలైంది. కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. శనివారం కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదైన తేలికపాటి వర్షాలు కురిశాయి. ఇప్పటికే కేరళలో విస్తరించిన నైరుతి రుతుపవనాలు నేడు రేపో తెలుగు రాష్ట్రాలను తాకనున్నాయి. క్యుములో నింబస్ ప్రభావంతో కాకినాడ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి చెట్లు విరిగిపడ్డాయి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. న్యూ కొత్తపల్లి మండలం ఉప్పాడలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఈదురుగాలుల కారణంగా చెట్లు నేలకూరడంతో వాహనాలు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో సుడిగాలి బీభత్సం సృష్టించింది. 4 మండలాల్లో అర్ధరాత్రి విచ్చిన భారీ గాలులకు వర్షానికి పలుచోట్ల కొబ్బరి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కురికాయి. విశాఖలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో వాతావరణం చల్లబడింది. గాజువాక, దువ్వాడ, అగనంపూడి పరిసర ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి ప్రజలు ఉలిక్కిపడ్డారు. మరోవైపు తెలంగాణలో వచ్చే 4 రోజులు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం నల్లగొండ, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, భువనగిరి, వనపర్తి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ, గద్వాలతో పాటు 14 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. కాగా తెలంగాణలో గత 2 రోజులుగా 44 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, మంచిర్యాలలో 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యేలా ఎండలు మండిపోయాయి. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.